ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండ వెళ్లారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ను పరామర్శించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలని నిరంజన్ కోరిక. అతడి కోరిక నెరవేర్చడానికి పవన్ హనుమకొండ వెళ్లారు. నిరంజన్ తో కాసేపు మాట్లాడారు. బాలుడి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. దగ్గర నుంచి బయటకు వెళ్ళారు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి నిరంజన్ ఇంటి నుంచి కిందికి దిగారు. మనం చూస్తున్నాం ఇప్పుడే నిరంజన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరైతే వాళ్ళని మనం ఇప్పుడే బయటకు వచ్చి చాలా నినాదాలు చేస్తున్నారు. చాలా రద్దీగా ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. ప్రయత్నం చేద్దాం. ఆయన పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది తోసివేస్తా ఉన్నారు. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. చాలా రద్దీ వాతావరణం. ఎందుకంటే అభిమానులు పెద్ద సంఖ్యలో రావడము, ఆయనకు ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపుతుండడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు భద్రతా సిబ్బంది తోపులాడుతున్నారు. ఆయనకు బోకేలు, ఫోటోలు దిగేందుకు, ఆయనకు గిఫ్టులు ఇచ్చేందుకు అభిమానులు ఎగబడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అభిమానులు ఇచ్చినటువంటి ఫోటో సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు ఇచ్చినటువంటి ఫోటో మీద సిగ్నేచర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చాలా అభిమానులు అయితే చూసుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేరుగా భద్రకాళి గుడికి అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. చాలా గల్లీలు చాలా చిన్నగా ఉండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తోపులాడుకుంటూ వెళ్తున్నారు. మనం చూస్తున్నాం. ఇప్పుడే ఇక్కడి నుంచి భద్రకాళి గుడికి బయలుదేరారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రధాన రహదారికి 500 మీటర్ల దూరం ఉంటుంది. ఆ 500 మీటర్ల దూరం కూడా ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాసేపట్లోనే ఆయన భద్రకాళి అమ్మవారి గుడికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్కు తిరుగు పయనం అవుతారు. అయితే ఎవరైతే నిరంజన్ ఉన్నారో, నిరంజన్ ఆయన పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు పూర్తిగా తానే చూసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చూపించి పూర్తి స్థాయిలో చూస్తాను. ఇక్కడ అభిమానులతో కాసేపు ఆగి పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తున్నారు. వాహనం ఎక్కారు. ఆయన కాన్వాయ్ దగ్గరగా వాహనాన్ని ఎక్కి నేరుగా భద్రకాళి గుడికి బయలుదేరుతారు. మనం చూస్తున్న వాహనం ఎక్కి తర్వాత అభిమానులకు అభివాదం చేస్తూ ఉన్నారు. వాహనం ఎక్కిన తర్వాత అభిమానులకు పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ ఆయన వాహనం ముందుకు సాగుతోంది. అయితే ఆయనను చూసేందుకు మేడలు మిద్దెలు మొత్తం కూడా వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి మేడలు మిద్దెలు ఎక్కి ఆయనకు పూర్తి స్థాయిలో ఆయనకు వీడ్కోలు చెబుతున్నారు. ఆయన ఇక్కడి నుంచి నేరుగా ఈ నిరంజన్ ఇంటి దగ్గర నుంచి నేరుగా భద్రకాళి గుడికి వెళ్తారు. భద్రకాళి గుడి దగ్గర కూడా
పవన్ కళ్యాణ్ విజిట్ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరము ఆయన నేరుగా హైదరాబాద్కి అయితే బయలుదేరేటువంటి పరిస్థితి కనిపిస్తోంది.